రీసెంట్గా 2 వీక్స్ బ్యాక్ వచ్చింది ఆల్బమ్ అవును, తెలుగు బీట్స్, తెలుగోడి బీట్. తెలుగోడి బీట్. Yeah. అద్భుతంగా ఉంది, చాలా బాగుంది. Thank you. మీ లుక్ బాగుంది, అంతా బాగుంది. ఏంటి తెలుగోడి బీట్ రావడానికి ఏంటి రీజన్ ఏంటి? బ్యాక్గ్రౌండ్ చాలా చేశారు, అవును. సాంగ్స్ చాలా చేశారు, ఆల్బమ్స్ చాలా చేశారు, ప్రత్యేకించి తెలుగోడి బీట్ గురించి ప్రత్యేకించి రావడానికి ఏంటి రీజన్? అంటే బిగ్ బాస్ నుంచి నా ఎలిమినేషన్ చాలా అబ్రప్ట్గా అయిపోయింది. ఫట్ మనీ నేను వెళ్ళిపోతా, ఎలిమినేటెడ్ కాదు, ఐ వాక్డ్ అవుట్. మీరు వెళ్ళిపోయారు. ఎందుకంటే హెల్త్ కన్సర్న్స్ వల్ల. ఎంతో అంతమంది పాపం ఆ టైంలో సపోర్ట్ చేశారు నన్ను. చాలా మంది చేశారు. సో సపోర్ట్ చేసిన వాళ్ళందరూ డిసప్పాయింట్ అయిపోతారు కదా. అవును. ఇప్పుడు ఏంటంటే వాళ్ళు అరే మా వాడు అక్కడ వరకు వెళ్తారని ఇన్ని కాదు, ఎంతో మంది కాదు. నేను ఎక్కడికి వెళ్ళినా, ఏ ఫంక్షన్కి వెళ్ళినా వాళ్ళు చెప్తుంటారు అన్న మిమ్మల్ని సపోర్ట్ చేసిన. ఐ ఫెల్ట్ వెరీ బ్యాడ్, నేను ఇలా వెళ్ళిపోయాను అని. అండ్ స్టేజ్ మీద నేను ఏం చెప్తానంటే 3 నెలల లేదంటే జీవితాంతం అంటే నాకు జీవితాంతం అనిపించింది, అందుకనే నేను వెళ్ళిపోయాను అని. సో అది లిటరల్గా హెల్త్ చాలా డిప్రిషియేట్ అయిపోయింది భయ్య. ఐ వాజ్ మెంటలీ నాట్ ఫైన్, ఎందుకంటే ఐ వాజ్ గోయింగ్ త్రూ అ లాట్ ఎట్ దట్ టైమ్. అది నాకు ఫిజికల్ కూడా బాగా ఎఫెక్ట్ అయింది. సో ఐ థాట్ నన్ను ఎవరైతే సపోర్ట్ చేశారో వాళ్ళందరూ నన్ను కుంటడం చూశారు భయ్య, సిక్గా, నేను ఒక పేషెంట్ లాగా వాళ్ళు చూశారు నన్ను. ఆ ఇమేజ్ నేను కట్ డౌన్ చేయాలి, ఇది కరెక్ట్ కాదు. పొట్టేలు ప్రమోషన్స్కి వెళ్ళిన ప్రతి చోట కాలేజెస్లో వెన్ ఎవర్ ఐ వాజ్ గోయింగ్, వాళ్ళు పాట పాడండి అది ఇదని అడుగుతూ మీ హెల్త్ ఎలా ఉంది, మీ కాల్ ఎలా ఉంది అని అడగడం మొదలుపెట్టారు. నాకు చాలా బాధేసింది, ఏం ఇమేజ్ వదిలేసాను నేను జనాల మైండ్లో. వెరీ బ్యాడ్. మనకి భయ జనాలు మనం చూసినప్పుడు, మనం సపోర్ట్ చేసిన వాళ్ళు చూసినప్పుడు దే షుడ్ ఫీల్ ప్రౌడ్, నాట్ సింపథెటిక్. సింపతి విల్ నాకు చాలా చిరాకు అనిపిస్తుంది సింపతి. సో ఐ ఫెల్ట్ బ్యాడ్ ఫర్ మై సెల్ఫ్. ఏంది ఇదేం ఇమేజ్ అసలు చెత్తలా ఉంది నాకు. ఐ ఫెల్ట్ డిస్గస్టెడ్ అబౌట్ మై సెల్ఫ్ అండ్ ఐ సెడ్ లేదు ఇది కాదు అని. ఆ ప్రమోషన్స్ అవ్వగానే ఇమ్మీడియట్గా వర్క్ చేశాను నేను సాంగ్ మీద. నేను డాన్స్ ఆడాలి, ఏదైతే ఇమేజ్ నేను కుంటుతూ కనిపించినాడు నేను ఆడుతూ కనిపించాలి వీళ్ళకి. హెల్దీగా ఉన్నాడు మీ వాడు, మీరు సపోర్ట్ చేసిన అబ్బాయి ఇలా ఉన్నాడు, మీరు ప్రేయర్ చేసిన అబ్బాయి ఇలా ఉన్నాడు అని చెప్పి దిస్ ఇస్ మై కంబ్యాక్ సాంగ్ భయ్య. మరి బిగ్ బాస్ 3 కదా మీరు వెళ్ళింది? 4 ఇప్పుడు 8 నడుస్తుంది. 4 సీజన్స్ అంటే 4 years అయిపోయింది. అవును. మరి ఇంత గ్యాప్ ఎందుకు తీసుకున్నారు? అంటే మీకు తెలిసిందే, అంటే కొంచెం అప్స్ అండ్ డౌన్స్ అయ్యాయి కదా ఆ టైంలో. నాన్న ఎప్పుడైతే హీ వెంట్ టు బీ విత్ ద లార్డ్ భయ్య, నేను సోషల్ మీడియాకి దూరం అయిపోయా బాగా. ఐ వాజ్ నాట్ పోస్టింగ్ అదంతా. అలా నాకు చాలా ఫాలోవర్స్ కూడా వెళ్ళిపోయారు. అంటే మనకు అవసరం కూడా అది ఉండాలి, కానీ ఆ టైంలో ఫేక్గా ఏం పెడతాం భయ్య. మనం బాధను పెట్టుకొని నేను నవ్వుతూ ఉన్నాను, నేను బాగున్నాను, నేను తింటున్నాను పెట్టలేం కదా. ఐ కుడెంట్ ఫేక్ ఇట్. సో అందుకనే నేను చాలా గ్యాప్ తీసుకున్నా. అండ్ ఓన్లీ వెన్ ఐ వాజ్ కాన్ఫిడెంట్, నేను అప్పుడే రావాలి బయటికి. వెన్ ఐమ్ కంప్లీట్లీ మై సెల్ఫ్, నేను ఇది అని ఎప్పుడైతే బయటకు రాగలుగుతానో అప్పుడే రావాలి అని చెప్పి ఐ టుక్ అ లాంగ్ గ్యాప్. అండ్ ఇందులో ఖచ్చితంగా నేను చెప్పాల్సింది ఏంటంటే భయ్య, నేను ఎప్పుడైతే మెంటలీ బాగాలేనో ఫిజికలీ నా హెల్త్ చాలా పాడైంది. కానీ నేను మెంటలీ బాగుపడడానికి నా ఫిజికల్ హెల్తే ఎక్కువ హెల్ప్ అయింది భయ్య. అంటే వెన్ ఐ స్టార్టెడ్ గోయింగ్ అండ్ డూయింగ్ మై వర్క్స్, నా హెల్త్ మీద, నా ఫుడ్ మీద, అన్నిటి మీద, వర్కౌట్స్ మీద ఎప్పుడైతే కాన్సన్ట్రేట్ చేయడం మొదలుపెట్టానో ఆటోమేటిక్గా అంత మంచి అయింది. సో అప్పుడు ఈ సాంగ్ చేయాలనిపించింది భయ్య నాకు. డాన్స్ చాలా బాగుంది. కానీ చాలా ఫిట్గా ఉంటారు మీరు. ఆర్థరైటిసా ప్రాబ్లం? అంటే ఏమైందంటే భయ్య, నాకు HLA B27 పాజిటివ్ అంటారు. అది రెమటో ఆర్థరైటిస్. అది స్ట్రెస్ వల్ల షూటప్ అవుతుంది భయ్య. ఓకే. ఫాదర్ ఆఫ్ మెడికల్ సైన్స్ ఏమన్నారంటే ఎవ్రీ ప్రాబ్లమ్ ఈజ్ సైకోసోమాటిక్. ఓకే. దానికి ఏదో ఒక మెంటల్ ఇష్యూ ఉంటుంది. ఓకే. అది ఏది కూడా సడన్గా హెల్త్ మీద వచ్చిందంటే అన్లెస్ మనకి ఏదైనా దెబ్బ తగిలితే అవన్నీ తప్ప, ఏదైతే లాంగ్ టర్మ్ మనుషుల్ని పీడిస్తుంటాయి కదా అవన్నీ మెంటల్ ప్రాబ్లమ్స్ భయ్య. మెంటల్ ప్రాబ్లమ్స్ 100% మనము ఇది స్ట్రాంగ్ చేసుకోవాలి, ఏవైనా పోతాయి.